గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దేవకుమారు. నేను ఈరోజు మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏందంటే, ఒక పీడిఎఫ్ ఫైల్‌ని ఎలా రీసైజ్ చేయాలి? అంటే మనం ఏదైనా జాబ్స్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఏందంటే, పీడిఎఫ్ బిలో 1 ఎంబీ ఉండాలి అట్లా చెప్తారు. కానీ మన ఫైల్ ఏమో 2 ఎంబీ, 9 ఎంబీ, 10 ఎంబీ అలా ఉంటాయి. ఇలా పీడిఎఫ్‌ని రీసైజ్ చేయడం ఎలా? అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇమేజ్‌ని పీడిఎఫ్‌గా ఎలా సేవ్ చేయాలి? అట్లాగే మనం ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ చేసామనుకోండి, దాన్ని ఏమి చేంజెస్ చేయకుండా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి సేవ్ చేసి పెట్టాలంటే ఎలా చేయాలి? అదేవిధంగా ఎక్సెల్ డాక్యుమెంట్స్ని ఎలా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి? ఈ కాన్సెప్ట్ గురించి చెప్తాను. కాకపోతే వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అనమాట. ఆ ఒక్క సొల్యూషన్తో ఇవన్నీ చేయొచ్చు మనం. అది ఎలాగో ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే దానికన్నా ముందు ఏంటంటే, మీరు ఇదే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా మీకు కొత్త కొత్త కాన్సెప్ట్స్ గురించి నేను మీకు వీడియోలు పంపిస్తూ ఉంటాను. సరే, ఫస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దామండి. హౌ టు కన్వర్ట్ ఇమేజ్ టు పీడిఎఫ్ సింపుల్. హౌ టు రీసైజ్ పీడిఎఫ్ ఫైల్ సింపుల్. హౌ టు ఎక్స్పోర్ట్ వర్డ్ అండ్ ఎక్సెల్ డాక్యుమెంట్స్ టు పీడిఎఫ్ అనేది మన కాన్సెప్ట్. అది ఎలా చేద్దామంటే, మనకి ఒక సైట్ ఉందండి. ఆ సైట్ వచ్చి ఒక నిమిషం, మీరు గూగుల్లోకి వెళ్ళేసి దీనికన్నా ముందు మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ప్రింటర్స్ అని చూడండి. ప్రింటర్స్, ఇక్కడ ప్రింటర్స్లో కెనాన్, మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్, ఎక్స్ప్రెస్ ఇట్లా ఉన్నాయి కదా రకాలు. వీటిల్లో మనం ఏంటంటే క్యూట్ పీడిఎఫ్ రైటర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి క్యూట్ పీడిఎఫ్ రైటర్ అని కానీ కొట్టారంటే ఆ సైట్ మీకు ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసుకొని క్యూట్ పీడిఎఫ్ రైటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఉంది, జస్ట్ చూడండి. 3.16 MB, చాలా చిన్న సైజ్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్, యాక్సెప్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ప్రింటర్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు కొత్తగా క్యూట్ పీడిఎఫ్ రైటర్ అనేది ఒకటి యాడ్ అయి ఉంది కదా. ఈ యొక్క టూల్తో ఏంటంటే మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఈ రీసైజ్ చేసేవి అది ఎలాగంటే, ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఒక ఇమేజ్ ఉంది. నేను దీన్నే తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ జస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రింట్ అంట. మనం ప్రింట్ అనగానే ఇక్కడ ఏంటంటే మన యొక్క ప్రింటర్ అవి సెలెక్ట్ అవుతాయి. అలా కాకుండా నేను ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్లో క్యూట్ పీడిఎఫ్ రైటర్ అని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. క్యూట్ పీడిఎఫ్ రైటర్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి క్వాలిటీ కూడా అడుగుతుంది. 300 DPI, 144, 600 ఇట్లా. మనం క్వాలిటీ పెంచుకునే కొద్దీ సైజ్ ఎక్కువ అవుతుంది, క్వాలిటీ తగ్గించుకునే కొద్దీ మనకి సైజ్ చిన్నదిగా సేవ్ అవుతుంది. అది కూడా పీడిఎఫ్గా సేవ్ అవుతుంది అనమాట. అంటే మనం జనరల్గా ప్రింట్ కొడితే ప్రింటర్లో నుంచి ప్రింట్ వస్తుంది పేపర్కి. అలా కాకుండా ఇక్కడ క్యూట్ పీడిఎఫ్ రైటర్ అని సెలెక్ట్ చేసి మనం ప్రింట్ అని కొట్టగానే మనల్ని పీడిఎఫ్గా ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది అనమాట. ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం దానికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి చూడండి, ఇట్లా ఫుల్ పేజ్ అని వస్తుంది. నేనేంటంటే జస్ట్ మై ఇమేజ్ అని పెడతాను. మై ఇమేజ్, జస్ట్ సేవ్ చేస్తాను. చూసారా, డెస్క్టాప్ మీద పెట్టాను. ఈ ఇమేజ్ సైజు జనరల్గా చూడండి. ఈ ఇమేజ్ సైజ్ ఎంత ఉంది? 817 KB ఉంది. నేను ఇది పీడిఎఫ్ చేశాను, 327 KB అయ్యింది. పీడిఎఫ్లో ఓపెన్ చేస్తున్నాను.
సరే పీడిఎఫ్గా సేవ్ అయింది కదా ఇమేజ్. అట్లా ఒక ఇమేజ్ని మనం పీడిఎఫ్గా కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఈ ఎక్సెల్ ఫైల్ని కూడా మనం జస్ట్ ఈ ఎక్సెల్ ఫైల్ మనం డేటా అంతా ఎంట్రీ చేసాము. తర్వాత దీన్ని మనం ఎవరికైనా పంపించాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేంజెస్ చేయకూడదు అనుకుంటున్నాం. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ డేటాని జస్ట్ ప్రింట్ తీసి Ctrl+P ప్రెస్ చేసి ఇక్కడ ప్రింటర్లో వచ్చి మనం క్యూట్ పీడిఎఫ్ రైటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేశాను కాబట్టి డిఫాల్ట్గా అదే వచ్చింది. క్యూట్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అంటే మనం పేజ్ సెటప్స్ కానీ పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ మామూలుగా మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అలాగే సెట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్రింట్ అని కొట్టగానే ఫైల్ నేమ్ అడుగుతుంది అనమాట. అంటే మన రికార్డ్స్ అన్నీ ఒక పీడిఎఫ్లోకి సేవ్ అయిపోతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ని మనం ఎవరికైనా పంపించేప్పుడు సెండ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఏంటంటే దాంట్లో ఏమి కరెక్షన్స్ చేయలేరు అనమాట. జస్ట్ సేవ్ అనగానే ఇక్కడ చూడండి టోటల్ రికార్డ్స్ సబ్మిటెడ్. ఈ ఎక్సెల్ ఫైల్ అదే నేమ్తో ఇక్కడ పీడిఎఫ్గా సేవ్ అయింది. చూసారా ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం పంపిస్తాం, వాళ్ళు ఇంకేం కరెక్షన్ చేయలేరు అనమాట. ఇది పీడిఎఫ్. అదేవిధంగా నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్. వర్డ్లో సపోజ్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటాము. ఇలా రెజ్యూమ్ అంతా టైప్ చేసి పెట్టేసుకునేసి జస్ట్ దాన్ని మనం ఇంకా చేంజెస్ ఏం లేదు అంటే ఆ సెట్టింగ్స్ కానీ అన్నీ మారిపోతాయి అనుకుంటే ఇట్లా పీడిఎఫ్గా సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్యూట్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రింట్ అనుకోవటంగానే మనకు ఒక నేమ్ అడుగుతుంది. మనం ఏదో ఒకటి నేమ్ ఇచ్చేసి జస్ట్ సేవ్ చేసేస్తాం అనమాట. అట్లా ఇంకా ఈ డాక్యుమెంట్ 1 అనేది తీసుకుంది డిఫాల్ట్గా సేవ్ చేసాను. సో ఇప్పుడు నాకు ఈ రెజ్యూమ్ ఏంటంటే ఇంకా నాకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇంకా నేను నెక్స్ట్ టైం దాన్ని ఏంటంటే ఎవరు చేంజెస్ చేయలేరు. ఓకే ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ సైజు ఉన్న పీడిఎఫ్ని మనం తక్కువ సైజులోకి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ అనమాట. సపోజ్ నా దగ్గర ఒక డౌన్లోడ్స్, ఇందులో ఈ ఫైల్ చూడండి. ఈ ఫైల్ సైజ్ అంతా చూడండి 9.73 MB ఉంది ఈ ఫైల్. దీన్ని నేను సైజ్ తగ్గించాలనుకుంటున్నాను. అది ఎలా అంటే జస్ట్ పీడిఎఫ్ని ప్రింట్ చేసి డిఫాల్ట్గా అదే ఇచ్చున్నాం కాబట్టి మనకి అక్కడ అది ఇచ్చింది.